హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. పనగంటి ఆకుతో వేపుడంటే అందరికి ఇష్టం ఉండదు కదండీ! అందుకనే ఈసారి కూరతోటి అంటే ఉల్లిపాయ వేసి పనగంటి ఆకుతో చేసే కూరతోటి మీ ముందుకొచ్చేసాం. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా పనగంటి ఆకుని శుభ్రంగా కోసుకొని, కడుక్కొని 2 సార్లు కడిగేసి దాన్ని ఇలా కొత్తిమీర తరిగినట్టు తరిగి పెట్టుకున్నానండి పనగంటి ఆకుకూరని. తర్వాత మనకు కావాల్సినటువంటి దినుసులు ఉంటాయి కదా! పచ్చిశనగపప్పు, మినపప్పు, 3 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర మరియు కూరకు సరిపడినటువంటి ఆయిల్ ఇవన్నీ కూడా నేను రెడీ పెట్టుకున్నాను. ఇంకా మన కరివేపాకు, ఉల్లిపాయలని నేను 3 పెద్ద ఉల్లిపాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి. తర్వాత మనకి గానుగ దగ్గర నువ్వుల నూనె ఆడించినప్పుడు మనకి తెలగపిండి నువ్వుల పిండి ఇస్తారనమాట. మేము అక్కడ ఒక 100 గ్రామ్స్ పర్చేజ్ చేసాము. అది ఒక కప్పుడు తీసుకున్నాను. తర్వాత ఒక 1½ టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక దాక పెట్టుకుని అందులో నూనె వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసుల్ని ముందుగా నూనెలో వేయించుకోవాలి. అవి వేగుతూ ఉండగా మనం కరివేపాకు కూడా ఇందులో వేస్తామండి. ఇందాక నువ్వుల పిండి అని అన్నాను కదండీ! గానుగ దగ్గర మనం నువ్వులు ఆడించుకున్నప్పుడు అక్కడ నువ్వులు ఆడినప్పుడు నూనె తీసేసిన తర్వాత వాళ్ళు ఆ పిప్పు ఉంటది కదండీ! దాన్ని పిండి కింద ఆడి అమ్ముతారనమాట. అది కూడా మంచి పోషకాలు ఉన్నదేనండి. నువ్వులకు సంబంధించింది ఏదైనా మనకి పోషకాలు ఉన్నదే. దాంతో ఈ కూర అనమాట. మనం ఇక్కడ కరివేపాకు వేసేసాము. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండీ! ఆ ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని స్లో ఫ్లేమ్ మీద మనం ఇక్కడ మగ్గించుకుంటూ ఉంటాము. ఇదిగోండి మనం అనుకున్న చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసేసుకున్నాక వాటిని ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఆ తర్వాత స్లో ఫ్లేమ్ మీద పెడితే మనకి ముక్క అనేది మగ్గుతూ ఉంటుందన్నమాట మాడకుండా. ఇలా ఒక 15 మినిట్స్ అలాగా మగ్గనివ్వాలండి ముక్కల్ని. ఉల్లిపాయ ముక్కలు గట్టా బాగా మగ్గేంత వరకు. అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇక్కడ నూనె సరిపోలేదని మేము ఇక్కడ నూనె యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా మనం ఫస్ట్ నూనె తక్కువే వేసుకోవాలన్న ఉద్దేశంతో తక్కువ వేసామండి. కాకపోతే అది సరిపోలేదు ముక్కలకి. తర్వాత మళ్ళీ ఆకుకూర కూడా వేస్తాం కదా! సరిపోదని మళ్ళీ ఇక్కడ నూనె యాడ్ చేసుకోవడం జరిగింది. ఇలా ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి. తర్వాత మనం శుభ్రం చేసుకున్న ఆకుకూర కూడా ఇందులో యాడ్ చేస్తామండి. పనగంట ఆకుకూరని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఉప్పు కూడా వేసుకొని కడుక్కుంటే ఇంకా మంచిది. అంటే అందులో ఏమన్నా ఆకుల్లో ఏమన్నా గుడ్లు గట్టా ఏమన్నా పెట్టి ఉన్నా గానీ మనం కడుక్కునేటప్పుడు ఒకసారి శుభ్రం కడిగేసి రెండోసారి ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టి కడుక్కున్న తర్వాత అప్పుడు కట్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే గుడ్లు గట్టా ఎలాంటివి ఏమన్నా ఉన్నా గానీ పోతాయన్నమాట. ఇదిగోండి మనం ఆకుకూర వేసేసిన తర్వాత ఆకు వేసిన తర్వాత ఇలా మగ్గబెడుతున్నాం. ఇది కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఆకు కూడా మగ్గాలి కదా! ఆకులో ఉన్న నీరంతా కూడా దిగిపోతూ ఉంటది. ఇలా మనం కలుపుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి కిందది పైకి. తర్వాత మనం తీసుకున్న ఉప్పు 1½ టేబుల్ స్పూన్ ఉప్పు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది గనక మనకు సరిపోతే గనక లాస్ట్‌లో మనం టేస్ట్ చూసుకొని ఇంకా సరిపోకపోతే మెత్తటి ఉప్పు యాడ్ చేసుకోవచ్చనమాట.
పౌడర్ చేసినటువంటి సాల్ట్, అది ఈజీగా మిక్స్ అయిపోతుంది కదండి కర్రీలోకి, అందుకు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇలా ఆకు వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వరకు వేగనివ్వాలండి. ఇది కూడా మనం 20 మినిట్స్ వేగిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. తర్వాత మనం టేస్ట్కి సరిపడినటువంటి కారం, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాము. మీరు ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే మేము తీసుకున్న పచ్చిమిర్చి అవి కొంచెం ఘాటుగా ఉన్నాయి వలన మేము ఇక్కడ తక్కువ కారం తీసుకున్నాము. అవి కారం లేకపోతే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు. కారం వేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడమేనండి. కారం వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వేపితే ఏమవుతుందంటే కారం కూడా నల్లగా మాడిపోతుంది అనమాట. అందుకని వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ ఓన్లీ ముక్కలు తేలేంత వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. దాన్ని మొత్తం మిక్స్ చేసేసుకుని హై ఫ్లేమ్ మీద మనం ఉంచాలన్నమాట. అయితే ఇక్కడ ఆవిరి మీద కూడా కూర మగ్గుతుందని ఇక్కడ మేము మూత పెట్టేయడం జరిగింది. ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత తీస్తే మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది. తర్వాత మనం పెట్టుకున్న తెలగపిండిని కూరలో సరిపడినంత వేసుకుంటున్నాము. అదే నువ్వుల పిండి సరిపడినంత వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవడమే కిందకి పైకి. అంతేనండి, ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద లో ఫ్లేమ్ మీద అలా ఉడికించి ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, మన వేడివేడి నువ్వులు తెల్లపిండి ఆకుకూర రెడీ అయిపోయింది. అందరికీ ఫ్రైలు ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ఉల్లిపాయలు వేసుకుని చేసుకుంటే అన్నంలో కలుపుకొని తినొచ్చు. స్మెల్స్ కూడా మంచి భలే స్మెల్స్ వండేటప్పుడే వచ్చేస్తున్నాయండి. ఓకేనండి, దీన్ని ఇంకా ఒక బౌల్లో తీసుకుని రెడీ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.